ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా కూడా నిన్న జరిగిన మే 13 జరిగిన కూడా పోలింగ్ సంబంధించి ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం యంత్రాలను కూడా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకి తరలించడం జరిగింది. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి మనకు దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒంగోలుకి దగ్గరలో ఉన్న రైజ్ కాలేజ్ వద్ద స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్లో ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. కొన్ని దూర ప్రాంతాల్లో ఎందుకంటే పోలింగ్ గత రాత్రి మిడ్-నైట్ 12 వరకు జరిగిన ఈ నేపథ్యంలో కూడా 12 తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక సబ్ డివిజన్ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఏర్పాటు చేశారు. అది ముందస్తుగానే జిల్లా కలెక్టర్ ఆదేశారు. అదేవిధంగా ఎన్నికల అధికారుల ఆదేశం మేరకు అక్కడ ఆయా నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయానికి లేదా సాయంత్రం లోపల కూడా ఈ మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి ఒంగోలు నుండి మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి అయితే కూడా ఈవీఎం యంత్రాలను తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన ఏదైతే ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 83% పోలింగ్ జరిగిన నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగిన నేపథ్యంలో కూడా ఈసారి గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు అని చెప్పేసి కూడా పెద్ద చర్చనీయాంశం నేపథ్యంలో కూడా ఈవీఎంలు భద్రపరిచే విషయంలో కూడా ఒక పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము. బీఎస్ఎఫ్ జవాన్లు అయితే పహారా కాస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ వద్ద. ఇటువంటి 3 అంచెల భద్రతతోటి ఇక్కడ పహారా కాస్తున్న నేపథ్యంలో కూడా ఇటువంటి అవంతర అంటే ఎటువంటి నిన్న జరిగిన దృష్ట్యా ఎటువంటి అసంఘటిత చర్యలు జరగకుండా కూడా ఇక్కడ భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న పోలింగ్ కేంద్రాల వద్ద కొన్ని పార్టీల మధ్య జరిగిన గొడవ కూడా దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే ఒక ప్రతిష్టమైన భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఒంగోలుకి దగ్గరలో ఉన్న ఈ రైజ్ కాలేజీలో రాత్రి 12 వరకు జరిగిన పోలింగ్ శాతం చూసుకుంటే తెల్లవారుజామున 4-5 వరకు కూడా ఇక్కడ రిలీవింగ్ తీసుకుంటూ అధికారులు అయితే ఎన్నికల అధికారులు అయితే ఇక్కడ తీసుకుని ఈవీఎంలు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన ఎదుగులో జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఆదేశాల అనుసారం కూడా వారు సంబంధిత అధికారులు ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన అధికారులు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేయడం కూడా జరిగింది. ఇంకా ప్రకాశం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈవీఎంలు భద్రపరిచే క్రమంలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. 3 అంచెల భద్రతల మధ్య ఇక్కడికి ఈవీఎంలు రావడం ఆ ఈవీఎంలు చెక్ చేయడం కూడా జరిగి ఆ ఈవీఎంలు సంబంధించిన రూముల్లో వారికి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి అక్కడికి సీల్ వేయడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కాలేజీని చూడవచ్చు. అయితే మొత్తానికి నిన్న జరిగిన ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా దీని మీద పూర్తి స్థాయిలో అయితే కూడా అధికారులు కొద్దిగా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సంఘటన అంటే ఎటువంటి చిన్న సంఘటన కూడా మరొకసారి ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కూడా ఒక పైలట్ వెహికల్ అదేవిధంగా 2 సెక్యూరిటీ వెహికల్ మధ్య కూడా స్ట్రాంగ్ రూమ్కి వెహికల్స్ని తరలిస్తున్నారు. ఈ వెహికల్స్లో సీల్డ్ వెహికల్లో కూడా ఈవీఎంలు తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే జరిగిన అల్లర్ల విషయంలో కూడా మరొకసారి ఏదైనా జరుగుతుందా అని ఒక అనుమానంతో ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా పోలీసు భద్రతా బలగాల మధ్య అయితే ఈవీఎంలు ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి చూడవచ్చు. అయితే నిన్న ఒక రకంగా గతంతో పోల్చుకున్నట్టయితే 2019, 2014తో పోల్చుకుంటే 2024 జరిగిన ఎన్నికల్లో అయితే ఈసారి ప్రకాశం జిల్లాలో కొంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. కాకపోతే కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి చీరాల, దర్శి అదేవిధంగా గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఇటువంటి నియోజకవర్గాల్లో కొంత అక్కడక్కడ అల్లర్లు చిన్న చెదురుమూరు సంఘటనలు జరిగి కొంతమందికి గాయాలని వారి మీద కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా ఘర్షణలో భాగంగా ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితుల్లో వారి మీద కూడా కొన్ని క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరిగిందని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితుల్లో మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాల వరకు కూడా ఈవీఎంలు భద్రపరచాల్సిన పరిస్థితుల మధ్య ఇక్కడ గట్టి పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేసిన అధికారులు ఖచ్చితంగా కూడా ఈవీఎంలు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే మేము చూస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు మనం ఒంగోలు దగ్గరలో ఉన్న రైజ్ కాలేజీలో ఉన్నాం. ఆ రైజ్ కాలేజీలో ఇక్కడ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేయడం కూడా జరిగింది. సాయంత్రం లోపల వచ్చే మొత్తం ఈవీఎంలు కూడా మరి వారికి కేటాయించిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రపరిచి వారికి కూడా సీల్ వేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.